రాగి మాల్ట్ చేసుకునే విధానం. రాగులను శుభ్రముగా కడిగి వాటిని ఒక 10 గంటల పాటు నీటిలో నానపెట్టండి. అంటే ఉదయం మార్నింగ్ నానపెట్టారనుకోండి, మీకు సాయంత్రానికల్లా బాగా నానుతాయి. 9-10 గంటల ప్రాంతంలో వడకట్టండి. వడకట్టి ఆ రాగులను గట్టిగా మూట కట్టండి. మూట కట్టి ఉదయానికల్లా సన్నటి మొలకలు వస్తాయి రాగుల్లో. ఈ మొలకలు వచ్చిన రాగులు ఎంతో బలవర్ధకమైనవి. ఈ రాగులను 2 రోజులు నీడ పట్టున ఎండపెట్టి దోరగా వేయించి పొడి చేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకోవచ్చు. డబ్బాలో తడి తగలకుండా డబ్బాలో కూడా నిలవ పెట్టుకోవచ్చు. ఈ మొలకెత్తిన రాగుల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు అయోడిన్, ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి మొలకెత్తిన రాగుల్లో. ఎవరైతే మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు మాత్రం రాగి జావను ఎక్కువగా తీసుకోకండి. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే. అమిత పుష్టిని కలిగిస్తున్న ఈ రాగి మాల్టు ఎముకల పటుత్వానికి, ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఎక్కువ మహిళల్లో రక్తహీనత ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు రాగి జావ తీసుకోవచ్చు. పిల్లలు, వృద్ధులు ఈ రాగి జావను ప్రతిరోజు తీసుకోండి. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు ఉదయాన్నే రాగి మాల్టును సేవించండి. రాగి మాల్టు మజ్జిగలో వేసుకొని అయినా రాగి జావ తాగవచ్చు. లేకపోతే పాలు పోసుకొనైనా రాగి జావ తాగవచ్చు. పిల్లలకు కొంచెం చప్పగా ఉంటే ఇష్టపడరు కాబట్టి పిల్లలకు రాగి ఒక వేడి వాటర్లో, అంటే 2-3 గ్లాసులు వాటర్లో 4-5 స్పూన్లు రాగి పిండి కలిపి దాంట్లో రాగి పిండి ఉడికినాక పాలు పోసి కొంచెం యాలుక, కొంచెం బెల్లము వేసి తయారు చేసి రాగి మాల్ట్ తయారు చేసి చల్లారిన తర్వాత పిల్లలకి ఇష్టంగా తింటారు. వాళ్ళ ఎదుగుదలకు రాగి మాల్ట్ బాగా దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాగి జావను ఇంట్లో వినియోగించుకోండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉదయాన్నే టిఫిన్ చేసుకునే టైం కూడా ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఈ రాగి జావ తయారు చేసుకొని రాత్రైనా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేకపోతే అలాగైనా పెట్టుకొని ఉదయాన్నే మజ్జిగ పోసి తాగేసి వెళ్ళండి. ఆకలి అంత తొందరగా వేయదు. ఈ పద్ధతి ఇప్పుడు చాలామంది అవలంబిస్తున్నారు. ఉదయాన్నే రాగి జావ తాగేసి ఆఫీసులకు వెళ్తున్నారు. మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిన్ చేసుకొని తింటున్నారు. కాబట్టి ఈ రాగి మాల్టును ప్రతి ఒక్కరూ ఇంట్లో తయారు చేసుకోండి. కానీ ఇంట్లో శుభ్రంగా కడిగి తయారు చేసుకున్న రాగి మాల్టు, రాగులను ఇంట్లో కడుగుతారు కాబట్టి చాలా టేస్టీగా మంచి సువాసనతో ఉంటుంది రాగి పొడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.